ఫ్రెండ్స్, ఢిల్లీ వస్తే మనం పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ లజ్పత్ నగర్ సెంటర్ మార్కెట్. ఇది కేవలం మార్కెట్ మాత్రమే కాదు, షాపింగ్ లవర్స్కి ఒక స్వర్గం. ఇక్కడ రూ. 50 దగ్గర నుండి వేల రూపాయల వరకు అన్నీ దొరుకుతాయి. ఈరోజు నేను మీకు మార్కెట్లో పూర్తి స్థాయిని చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ రుద్రాన్ వ్లాగ్స్ ఛానల్. నేను మీ రుద్రాన్. ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉన్నాము. ఢిల్లీ నుంచి నా రూమ్ దగ్గర నుంచి లజ్పత్ నగర్ మార్కెట్కి నేను నైట్ టైం విజిట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూశారు కదా ఇక్కడ జనం ఎంతగా ఉన్నారు. ముఖ్యంగా వీకెండ్స్లో ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు. అసలు కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. ఇక్కడ కుర్తీలు, వెస్ట్రన్ వేర్ ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. మీరు మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో వస్తే ఖచ్చితంగా ఈ రోజులంతా ఇక్కడే గడిపేస్తారనమాట. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి రద్దీ ఉండే స్ట్రీట్స్ మార్కెట్ ఇష్టమా లేక ఖాళీగా ఉండే మాల్స్ ఇష్టమా? ఇప్పుడే కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ ఇయర్ రింగ్స్ సెట్స్ కేవలం ₹100. అలాగే ఈ కుర్తీ కలెక్షన్ అదిరిపోయింది. ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, అది బేరమాడడం, బార్గెనింగ్. వాళ్ళు చెప్పే రేటుకి మనం సగం రేట్ అడిగినా తప్పులేదు. ఇక్కడికి రావాలంటే మెట్రోలో రావడం బెస్ట్. లజ్పత్ నగర్ మెట్రో స్టేషన్కి ఇది చాలా దగ్గర అన్నమాట. షాపింగ్ చేసి అలసిపోతే ఇక్కడ దొరికే రామ్ లడ్డు లేదా మోమోస్ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సింది. ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ వేరే కదా. ఈ లైటింగ్, ఈ రంగుల రంగుల షాపులు చూస్తున్న టైం ఎలా గడిచిపోతుందో కూడా మనకు తెలియదు అనమాట. అంతలా ఉంది. చూస్తున్నారు విజువల్స్లో ఎలా ఉందని. ఫుల్ లైటింగ్ అయితే హెవీగా ఉంది. కాకపోతే నేను అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోను కాబట్టి మెయిన్ ఫ్రూట్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఈ మార్కెట్లో చాలా ఫ్రూట్స్ అయితే మనకి తక్కువ రేటుగా దొరుకుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది లజ్పత్ నగర్ మార్కెట్ విశేషాలు అనమాట. కానీ ఇక్కడ ₹100కి ఏం దొరుకుతుందా అని ఆలోచించాను. చీప్ అండ్ బెస్ట్ ఏవైతే మనకి అవైలబుల్గా ఉన్నాయో అవైతే నేను షాపింగ్ చేయడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ కోసం. సో షాపింగ్ అంతా అయిపోయేసరికి నాకు చాలా టైం పట్టేసింది. ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా నా రూమ్కి వెళ్ళాలి కాబట్టి చాలా స్ట్రెయిన్ అయిపోయాను. ఫ్రెండ్స్, నేనైతే షాపింగ్ చేసి ఫుల్గా అలసిపోయాను. సో ఇదండి మన విశేషాలు, లజ్పత్ నగర్ విశేషాలు. మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా,
అయితే వస్తే కనుక ఏం కొన్నారు అనేది కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.